హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భానుశేఖర్ అండ్ వెల్కమ్ టు భానుస్ అకాడమీ. ఈరోజు మన వీడియోలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, అదేవిధంగా మనం ట్రేడ్ చేసామండి ఈరోజు. సో దాదాపు 4300 ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలోనే రెండు లాట్లు సెల్ అండ్ బై చేయడం జరిగింది. సో ఇది మన ప్రాఫిట్ వచ్చేసి ఒక దగ్గర 2000 కొందా, ఒక దగ్గర 2000, ఒక దగ్గర 1400, ఒక దగ్గర 900. అదేవిధంగా మనకు లాస్ కూడా వచ్చింది 1971, 288. సో ఓవరాల్ P&L వచ్చేసి 4300 అయితే ప్రాఫిట్ వచ్చింది. అదేవిధంగా నేను ఎలా ఎంట్రీ తీసుకున్నాను ఏందనేది ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ చూసుకున్నట్టయితే ఫ్లాట్ ఓపెనింగ్ అండి. ఫ్లాట్ ఓపెనింగ్ తోటి స్మాల్ కరెక్షన్ తీసుకుంది. ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర నేను రిజెక్ట్ అవుతుంది అండ్ అదేవిధంగా నాకు సపోర్ట్ తీసుకొని పైకి వస్తుంది మార్కెట్ అనుకున్నాను. నేను 21,850 అనేది మేజర్ సపోర్ట్గా పెట్టుకున్నాను. బట్ ఇక్కడ నుంచి వెళ్ళే 21,870 నుంచే మార్కెట్ రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. కానీ నాకు నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ మంచి ఆపర్చునిటీగా లభించడం వల్ల సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడం జరిగింది. ఈరోజు నిఫ్టీకి సపోర్ట్ చేసింది మాత్రం మేజర్గా ఐటీ స్టాక్స్ అండ్ రిలయన్స్ అనుకోవచ్చు. సో నేను చూస్తున్న మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి లెవెల్స్ వచ్చేసి 22,350 అండ్ 22,500 ఆర్ ద మేజర్ రెసిస్టెన్స్. సో అక్కడ వరకు నేను మార్కెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ చూసుకున్నట్టయితే ఈరోజు మనం ఫ్లాట్ ఓపెనింగే చూసినాం. ఫ్లాట్ ఓపెనింగ్ తర్వాత స్మాల్ కరెక్షన్ తీసుకుంది. సో 930కి మనం ఇక్కడ చూసుకోవచ్చు. 930 నుంచి వెళ్ళి స్మాల్ కరెక్షన్ తీసుకుంది. అండ్ మేజర్గా నేనైతే బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ ఇక్కడ నుంచి తీసుకుంది 46,400. యాక్చువల్గా నేను 46,500 నుంచే అనుకున్నా. బట్ 100 పాయింట్లు కిందకి కొట్టిన తర్వాత మళ్ళీ పైకి కొట్టింది. అండ్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. కేవలం 2 లాట్స్ తోటే సేల్ చేశాను. ఆల్మోస్ట్ 3,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఇదే విధంగా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యాజ్ యూజువల్గా మన లెవెల్స్ కొద్దీ పనిచేసినాయి. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి మేజర్గా సపోర్ట్ చేసింది ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ను కూడా పాజిటివ్గా చూస్తున్నా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది. 1420 అనేది మేజర్ సపోర్ట్. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు కంపల్సరీగా నిఫ్టీ బ్యాంకులో ర్యాలీకి తోడ్పడుతుందని అయితే నేను నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ అప్ సైడ్ లెవెల్స్ వచ్చేసి 47,000 సైకలాజికల్గా బ్రేక్ అయితే 47,400 అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దిస్ ఈజ్ అవర్ టుడేస్ వీడియో. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.